ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 4వ వచనము. నీ గర్భఫలము నీ భూఫలము దీవింపబడును. ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి దేవుడు చేస్తున్న మంచి వాగ్దానం అండి. అయితే గర్భఫలము కానీ భూఫలము కానీ దేవుని చేత దీవింపబడాలి అంటే మరి మనమేం చేయాలి? షరతు తప్పనిసరిగా ఉంటుంది కదా వాగ్దానానికి. మరి ఈ వాగ్దానానికి షరత ఏమై ఉంటుందని చూస్తే మొదటి వచనంలో, నీవు నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకుని ఎడలా అని ఉంటుంది. అంటే మొదటిగా మనం చేయాల్సిందేంటి? దేవుని మాట శ్రద్ధగా వినాలట. ఆ విన్న మాటలను ఆయన ఆజ్ఞాపించిన ప్రతి ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలట. అప్పుడు మాత్రమే మనకి వాగ్దానము నెరవేర్చబడుతుంది. అనేక సందర్భాలలో అండి మనకు వస్తున్న పరిస్థితులను బట్టి చూస్తే వ్యతిరేక పరిస్థితులు ఉంటాయి. అలాంటి సందర్భాల్లో దేవుని మాటను పెడచోని పెడుతూ ఉంటాము. మనకు అన్నీ సక్రమంగా ఉండి అన్నీ నచ్చిన విధంగా ఉండి అన్ని ఇష్టపూర్తిగా ఉంటే వింటామేమో, కానీ వ్యతిరేకంగా ఉన్నప్పుడు మనకు అయిష్టంగా అనిపించినప్పుడు అది మనము చేయాలని మనకి ఇంట్రెస్ట్ లేనప్పుడు దాని మీద ఆటోమేటిక్గా దేవుని మాటను మనము వినమండి. కానీ ప్రతి విషయంలో, ప్రతి పరిస్థితుల్లో, ప్రతి సందర్భంలో విశ్వాసిగా ఉన్న మనమందరము కూడా దేవుని మాట వినేవారుగా ఉన్నప్పుడు మాత్రమే మనం దీవింపబడతాం. మన గర్భఫలం అంటే మన సంతానము, భూఫలం అంటే మనము చేతి పనులు కావచ్చు, వివిధ వృత్తులు కావచ్చు, ఏదైనా సరే వాటన్నిటిని దేవుడు దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి మాట వింటున్నామా? దేవుని మాట విని ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నప్పుడే కదా మన సంతానం దీవింపబడుతుంది. మన భూఫలము అంటే మనం ఏదైతే చేపడతామో ఆ పనులు దీవింపబడతాయి, సక్సెస్ సాధిస్తాము. కానీ మనకి ఇదే కష్టతరంగా ఉంటుంది దేవుని మాట వినడమే. మనకి నచ్చితే ఓకే వింటాము, కానీ కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా, కొంచెం అయిష్టంగా ఉన్నా, మనకు కొంచెం నచ్చకపోయినా దేవుని మాటను పెడచెవును పెడతాము, వినము, మన ఇష్టాలని నెరవేర్చుకుంటూ ఉంటాము. మన సొంత నిర్ణయాలు మనం తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటాము. అందుకే మనము దీవింపబడట్లేదేమో బహుశా. ఈరోజున దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీవు నా మాట విని నా ఆజ్ఞల్ని అనుసరించి నడుచుకున్నప్పుడు నీ గర్భఫలమును నీ భూఫలమును దీవిస్తానని దేవుడే వాగ్దానం చేస్తుంటుండగా ఆ విధంగా జీవించి ఈ వాగ్దానము మనందరి జీవితాల్లో దేవుడే నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.